అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కేంద్రంలోని పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని మందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పరిశీలించారు. అకాల వర్షంతో జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు గడుస్తున్నా కూడా కొనుగోలులో జాప్యం జరగడంతోనే చేతికొచ్చిన పంట నీటిపాలైందని ఆరోపించారు. ఇక పిఏసిఎస్ చైర్మన్ నిర్వాహకులు నిర్లక్ష్యంతోనే రైతులకు అపార నష్టం వాటిల్లింది అని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి రైతులకు నష్టం జరగకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయడంతో పాటు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. గ్రామంలో జరిగినటువంటి విపత్తు అమ్ముకుని ఇక్కడ వడ్లు పోసి దాదాపు 20 రోజులకు పైబడి అయినా కూడా మైచర్ పేరుతోటి కాంటాలు ఆలస్యం అవడంతోటి పెద్ద ఎత్తున విపత్తు జరిగింది. దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు కనుక ఎన్నికల సమయంలో వారు కాపుదనపుల మీటింగ్లకు చాలా మీటింగ్లకు పోయిండు. కాపుదనపు కుటుంబంలో పుట్టలేదు కానీ అంతకన్నా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తా అని చెప్పిండు.